అందరికీ నమస్కారం. నిన్న నేను రాయచోటికి వెళ్ళడం జరిగింది. రాయచోటికి వెళ్ళి అక్కడ ఒక ఈవెంటు, ఒకరు సినిమా తీసి ఎంతో కష్టపడి సినిమా తీస్తే మన రాయలసీమ ప్రాంతం నుంచి అక్కడ నన్ను మాట్లాడతా నిన్న వాళ్ళు ఫంక్షన్కి, మూవీ ఫంక్షన్కి నన్ను పిలిస్తే నేను తప్పకుండా వస్తానని చెప్పి రాయచోటికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఆ రోజంతా నేనంతా అక్కడ టైం స్పెండ్ చేసి ఈవినింగ్ ఫంక్షన్ చూసుకొని అక్కడ ఆ ఫంక్షన్లో కూడా నేను మాట్లాడడం జరిగింది. తొక్కుదామని చూస్తున్నారని. ఎందుకురా వీడు ఆడియో ఫంక్షన్కి వచ్చి, ఇది ఒక ట్రైలర్ టీజర్ లాంచ్కి వచ్చి, ఒక మంచి మూవీ ఫంక్షన్కి వచ్చి ఎందుకు ఇది అన్నాడు. ఎందుకన్నానంటే నేను అక్కడికి వెళ్ళి ఫంక్షన్కి స్టేజ్ ఎక్కక ముందు నేను ఈ ప్రాంతంలో ఉన్నానని చెప్పి, ఇక్కడ ఎవరైతే మనకు సపోర్ట్గా ఉన్నారో, ఎవరైతే కొంచెం గొంతు విప్పి కొంచెం ముందుకొచ్చి నాకు లెటర్లు పంపించి ఇక్కడ జరిగే అన్యాయాలు చెప్తున్నారో వాళ్ళ మీద దాడులు మొదలుపెట్టారు ఎప్పటి నుంచో. ఆ దాడులు బయటికి చెప్పుకోలేరన్న ఇక్కడ. ఎందుకంటే ఎన్నో కోట్లు పెట్టి వాళ్ళ పొలాలు కొనుక్కొని, కొంతమంది ఇక్కడే వాళ్ళ పొలాల మీద బిల్డింగ్లు కట్టుకొని, ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి లోన్లు తీసుకొని బిల్డింగ్లు కట్టుకొని వచ్చే డబ్బు మీద, వచ్చే ఫీజుల మీద, వచ్చే హాస్టల్ రెంట్ల మీద బ్రతుకుతున్నారు. అలాగే వాళ్ళకు వచ్చేది అన్న దాంట్లో నుంచి హేమాద్రి నాయుడు వీళ్ళందరూ కలిసి కొట్టి బెదిరించి ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు వసూలు చేస్తున్నారు. పర్ స్టూడెంట్కి ఇంత అని చెప్పి. ఈ కంప్లైంట్స్ నాకు వచ్చింది. ఇదేంటి ఇలా జరుగుతున్నాయంట, ఇవన్నీ మనుషుల్ని పంపిస్తున్నారు, ఇలా కొట్టిపిస్తున్నారని చెప్పి నేను క్వశ్చన్ రేజ్ చేసిన తర్వాత నా మీద ఇలా అబండాలు వేయడం, కుటుంబ సమస్యలని చెప్పడం, ఇదంతా ఒక మీడియా హెడ్గా ఇంతకుముందు పనిచేసి ఇప్పుడు మీడియా బ్యాక్గ్రౌండే లేకుండా ఒక క్యాంపస్కి, ఒక ఎడ్యుకేషన్ 17,000 మంది స్టూడెంట్స్కి హెడ్గా ఉండి క్యాంపస్ని నడిపిస్తూ ఇక్కడ ప్రతి ఒక్కరిని బెదిరించుకుంటూ ఒక క్వశ్చన్ అడిగితే ఒక మీడియా స్టైల్, వీడి మీద ఒక స్టోరీ క్రియేట్ చేయడం, అలాగా వీడి మీద ఒక స్టోరీ క్రియేట్ చేసి వీడు తాగేసి వచ్చి ఆస్తుల కోసం అడుగుతున్నాడు, కొట్లాడుతున్నాడు అని చెప్పి, సరే వీడంటే ఇంక్లూడ్ చేస్తే వీడు వినడు, వీడి వైఫ్ని ఇంక్లూడ్ చేద్దాం, వీళ్ళ పిల్లల్ని ఇంక్లూడ్ చేద్దాం, సరిపోతే వాళ్ళ అమ్మని కూడా ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటూ లేడీస్ మీద టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ వాళ్ళందరికీ ఏమైపోయింది, అయ్యో హైదరాబాద్లో మనోజ్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారు, మనోడిని అతన్నే అంత ఇబ్బంది పెడుతుంటే మనల్ని అసలు లెక్క చేస్తారా ఇక్కడ అనేసి ఒక స్ట్రాటజీలో వెళ్తున్నారు వీళ్ళు. నా సైడ్ నిజం ఉంది, వాళ్ళ సైడు నిజం లేదు. వాళ్ళని ఒక్క ప్రూఫ్ ఇమ్మనండి, నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. సో ఇది ఆన్గోయింగ్ ఇష్యూ. ఇది మళ్ళీ చెప్తున్నాను, ఇది ఆస్తి గొడవలు కాదు, ఇది ఆత్మగౌరవంకి పోరాడే ఒక సమస్య. ఇది ప్రతి ఒక్క ఆత్మగౌరవం, ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క పల్లెటూరు మనిషిది, ప్రతి ఒక్క ఊరు మనిషిది, ప్రతి ఒక్క స్టూడెంట్ది, ప్రతి ఒక్కరి ఆత్మగౌరవం. తెలంగాణ గవర్నమెంట్లో నేను వెళ్ళి వెంటనే కంప్లైంట్ చేయగానే డీజీ గారికి, మా కమిషనర్ సుధీర్ బాబు గారికి, అలాగే మా పాటి షరీఫ్ సిఐ, ప్రతి ఒక్కరికి సిఐ గారికి, ప్రతి ఒక్కరికి మేము గురువారెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి మేము అక్కడ విన్నపం చేసి ఆ బౌన్సర్ది మీరంతా టీవీల్లో చూశారు అక్కడ. కాబట్టి బయటకు వచ్చేసింది, అప్పుడు ప్రెస్లో వచ్చింది కాబట్టి అందరూ ధైర్యం చేసి చెప్పారు కాబట్టి కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చి బౌన్సర్స్ ఉండకూడదని చెప్పి కమిషనర్ గారు కూడా స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చి అక్కడ కంట్రోల్ చేయగలిగారు. నేను లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు, గొడవలకు వచ్చినప్పుడు నేను క్లియర్గా చెప్పాను, సిఐ గారికి, డిఎస్పీ గారికి క్లియర్గా చెప్పాను, సార్ ఇలా ఉందంటే వాళ్ళు ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని కంట్రోల్ చేశారు అప్పుడు ఇష్యూని. దానికి నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఇమీడియట్గా రెస్పాండ్ అయినందుకు. ఈరోజు నిన్న జరిగిన ఇష్యూలో టక్కని ఒక 10 మంది, నేను కరెక్ట్గా స్టేజ్ ఎక్కక ముందు కాల్స్ వచ్చింది నాకు, అన్న కూడా పక్కనే ఉన్నారు, టక్కని కాల్స్ వచ్చింది. ఇలాగ మన అనిల్ని ఎఫ్ఐలో అందరూ బౌన్సర్స్ అన్నందులో ఒక 16 మంది కర్రలు, కటార్లు, రాడ్లతో వచ్చి ధ్వంసం చేశారు. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం ఈయన మన క్యాంపస్లో ఉన్నప్పుడు వినయ్ గారు పలువురు చాలామందితో అదే హెడ్స్తో కూర్చొని అందరూ హాస్టల్స్ కూర్చొని చెప్తూ ఉంటే నిలబడి, సార్ ఇక్కడ టెర్రరిస్టులు లేరు, పిల్లలే, ఇంత బౌన్సర్స్ ఎందుకు సార్, వాళ్ళు కొంతమంది బౌన్సర్స్ రాత్రి అయితే తాగేస్తున్నారు, ఇక్కడ గొడవలు చేస్తున్నారు, దయచేసి వాళ్ళతో ఇవి అవుతుంది, ప్రొఫెషనల్ సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టండి సార్, ప్రొఫెషనల్ ఆర్మీ వాళ్ళని పెట్టండి సార్, ఆల్రెడీ ఆర్మీ వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇంకా పూర్తిగా వాళ్ళని పెట్టి డిసిప్లైన్గా ఈ అలవాట్లు నేను వాళ్ళని సెలెక్ట్ చేసి పెట్టాలి ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు. నేను ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నా, మా ఏరియాలో ప్రతి ఒక్కరిని భయాంతులతో గురి చేస్తున్నారు. సో మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ వీళ్ళని ప్రతి ఒక్కరిని ఇప్పుడు ఈరోజు కొట్టు మూసుకొని పారిపోయాడు. మీరు నోటీస్ చేస్తే నేను గొడవ అయిన వెంటనే సీసీటీవీలు లాక్కొని వెళ్ళడం, హైదరాబాద్లో కూడా నా ఇంట్లో నుంచి సీసీటీవీలు లాక్కొని వెళ్ళడం, ఎక్కడే గొడవ జరిగినా సీసీటీవీలు లాక్కొని వెళ్ళడం. సో ఇది ఆనవాయితీ అయిపోయింది.
సో యాజ్ ఇట్ ఈస్ సేమ్ రిపీట్ అవుతుంది ప్యాటర్న్. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎమ్మెల్యే గారిని కూడా నేను ట్రై చేశాను. సార్, నాని గారు మీకు నమస్కారం. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ మీకు సపోర్ట్ చేసి ఓట్లు వేశారు సార్. అండ్ మీకు తెలుసు ప్రతి ఒక్కరు నిలబడి సపోర్ట్ చేశారు. ఇక్కడ ప్రజలందరికీ మీ సపోర్ట్ కావాలి సార్. వీఆర్ డూయింగ్ ఏ గుడ్ గవర్నెన్స్. ఇక్కడ కూడా ఈ సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. తీసుకొచ్చి ఇక్కడ మన వాళ్ళకి ప్రతి ఒక్కరికి సేఫ్టీ కలిగండి సార్. అంతే, ప్రతి ఒక్కరికి మీరు ధైర్యం ఇవ్వండి. నేను అడిగేదాన్ని ఏమి ఇవ్వకండి, వాళ్ళకి ధైర్యం ఇవ్వండి. ఇలా పోలీస్ సిబ్బంది ఉంది, మీరున్నారు, గుడ్ గవర్నెన్స్ ఉందని నిన్ను నమ్ముతున్నాను. అది కూడా ఇక్కడ ప్రజలు నమ్మేలాగా చేద్దాం మనం. గత 5 yearsగా, గత కొద్ది సంవత్సరాలుగానే వీళ్ళని లాస్ట్ 3-4 yearsగా అసలు ఎలా ఉందంటే 3 years బ్యాక్ ఇలా లేదండి. ఎప్పుడు నాన్నగారు ఇది చూసుకునేంత కాలం ఇది ఇలా లేదండి. ఆయన 10 మందికి హెల్ప్ చేయాలని స్టార్ట్ చేసిన క్యాంపస్ 3 years నుంచి ఏమైందో తెలియదు. ఎందుకు ఇలా ఎవరు మేనేజ్మెంట్కి వెళ్ళిందో ప్రతి ఒక్కరికి తెలుసు మీకు. సో దయచేసి ప్లీజ్ లుక్ ఇన్ టు ఇట్. ఈ బౌన్సర్స్ని అంతా ఎండ్ చేయండి. ఇది వీళ్ళకి కూడా దెబ్బలు తగిలింది. ఇప్పుడు ఆయన ప్రాణభయాలతో ఆఫ్ చేసుకొని ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆయనకు కూడా ఫోన్స్ వచ్చి బెదిరింపులు జరిగాయి. ఆయన కూడా ఇది కొట్టిన తర్వాత, ఇదంతా అయిన తర్వాత క్యాంపస్లోకి తీసుకెళ్ళి వాళ్ళందరూ బెదిరించారంట. ఇక్కడ కొంతమంది కూడా దెబ్బలు తగిలింది. పిల్లలు కూడా భోంచేస్తున్న పిల్లలు వీళ్ళన్నీ జరిగేటప్పుడు పిల్లల ముందు ఇవన్నీ చేస్తే ఏరియాలో ఇంకెంత భయపడతారండి. ఇది కేవలం ఇంటిమిడేషను. ఇది అంతం చేయాలి. దయచేసి మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే విష్ణు గారు, వినయ్ గారు కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని దయచేసి ప్రేమను పంచండి. ప్రేమతోనే డీల్ చేద్దాం. మనమంతా ఒకటి, మనంతా ఒక కుటుంబం. ప్లీజ్, థ్యాంక్ యూ సార్. అంటే మీరు మాత్రం ప్రేమను పంచాలంటారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి బౌన్సర్లు మాత్రం వచ్చినటువంటి మీడియా వాళ్ళ మీద దాడి చేస్తారు, షాపుల మీద దాడి చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే యూనివర్సిటీలో మాకున్నటువంటి సమాచారం కొద్దిమంది స్టూడెంట్స్ని బెదిరిస్తున్నారని గతంలో కూడా కంప్లైంట్స్ వచ్చాయి. అమ్మాయిల్ని బెదిరిస్తున్నారని వచ్చాయి. మీకు వీడియోస్ కూడా వచ్చాయి కదండి, మీకు ప్రెస్కి వచ్చాయి మీకు వీడియోస్ అని. బౌన్సర్లని ఇక్కడ కొనసాగించాల్సినటువంటి అవసరం ఎవరి వల్ల ఉన్నారు? హేమాద్రి నాయుడు అనేసి మెయిన్ అండి. ఆయన ఇక్కడ వినయ్ మహేష్ గారు ఆధ్వర్యాన్ని వచ్చిన తర్వాతే మళ్ళీ హేమాద్రి నాయుడు మా బంధువు కూడా అవుతాడు. ఆయన లీడర్షిప్లో ఆయన ఇక్కడ అందరిని కొట్టుకుంటూ, ఆయన తిరుపతిలో కూడా హాస్టల్స్ కట్టుకొని ఉన్నాడు ఆయన హ్యాపీగా. అండ్ ప్రతిదీ తెలుసు వాళ్ళు చేసేది. అండ్ ఇక్కడ ఆయన ఆధ్వర్యంలో, వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో అందరూ వస్తున్నారు, కర్రలతో కొడుతున్నారు. పోలీస్ కర్రలు ఉంటాయి వాళ్ళ దగ్గర, రోడ్డుల్లోనే ఇక్కడ తిరుగుతారు. అంత దాంకోరు, బయటే ఉంటారు అందరూ. మీరు చూస్తే మీరు ఎక్కడికి వచ్చారు, కాన్సర్కి వచ్చారా, ఎక్కడికి వచ్చారని ఉంటుంటుంది మీకు. అదండి, నేను మిగతాది ఇంకెక్కువ మాట్లాడకూడదు. నేను స్టేషన్కి వెళ్ళి సిఐ గారు, డిఎస్పీ గారు న్యాయం చేస్తారని చెప్పారు. నేను ఇక్కడ భయపడే వాళ్ళందరినీ తోడు తీసుకెళ్తున్నాను. వాళ్ళు తోడుగా వెళ్ళి వాళ్ళే కంప్లైంట్ పెడతా అన్నారు. సో నేను ప్రాసెస్ ప్రకారం వెళ్తానండి. అండ్ సురేష్ గారు, ఈయన కూడా ఇక్కడ హాస్టలర్ అండి, హాస్టల్ ఓనరు. ఈయన పోరాడారు, ఈయన లెటర్ పెట్టారు, అది కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళింది. దయచేసి ఒకసారి ఆయనకి వినండి ఏం జరిగిందో ఒకసారి మాట్లాడు. ఆన్ గ్రౌండ్లో వచ్చి మనుషులను కొట్టేది, లీడ్ చేసేది హేమాద్రి నాయుడు, అది క్లియర్ కట్ సార్. అండ్ ఫోటోగ్రాఫర్ మౌలి అని ఉంటారు. మళ్ళీ ఇంకోరి పేరు రావట్లేదు, చెప్తాను మీకు. వీళ్ళు ముఖ్యంగా అందరు ఎవరిని అడిగినా మీరు డైరెక్ట్గా మొహం మీద కెమెరా పెడితే ఎవరు అడగరు. దయచేసి మీరు హోంవర్క్ చేయండి, కొంచెం మీ స్టింగ్ ఆపరేషన్స్ చేసుకోండి. మీరు చుట్టుపక్కల ఉన్న కనుక్కొని మీరు ఒక్కరు చిన్న రీసెర్చ్ చేయండి. ఆ తర్వాత నేను చెప్పేది తప్ప రైటా, తప్పు చెప్తే ఈ మనోజ్ గారి షర్టు పట్టుకోండి మీరు వచ్చి. థ్యాంక్ యూ అన్న.